నమస్తే ఆల్ మాస్టర్స్. వెల్కమ్ టు పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్. ముందుగా మనకి ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని మనకు అందించిన ఆ పరమ గురువులకి, దేవీ దేవతలకి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మాస్టర్స్, ఈరోజు మనం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఎపిసోడ్ 31 మీద సజ్జన సాంగత్యం చేసుకోబోతున్నాం మాస్టర్స్. అమ్మ మనకి 30th ఎపిసోడ్ లో చాలా తెలియని విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్స్. అమ్మ మనతో మనము సంపూర్ణంగా శూన్యంతో కనెక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవత్వాన్ని చూడగలము అని అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసింది మాస్టర్స్. అంతేకాకుండా స్త్రీతత్వం అనేది ఏకం చేయడం, పురుషతత్వం అనేది విభజించడం అని చెప్పినప్పటికీ ఆ విభజన అనేది సృష్టిలో కొంత జరగడానికి చాలా అవసరం. సో దేనికి జడ్జిమెంట్ చేయకూడదు, దేనికి మనం లేబులింగ్ వేయకూడదు అని అమ్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది మాస్టర్స్. అంతేకాకుండా అమ్మ ఆ స్త్రీతత్వంలోని 3 రకాల ప్రేమల్ని వాటి గురించి మనకి చెప్పింది మాస్టర్స్. అతి సున్నితంగా ఉండే కన్య ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ అంటే యవ్వనంలో ఉండేది, మరియు ఎంతో వివేకంతో కూడిన ప్రేమ అని అమ్మ మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మాస్టర్స్. ఇవి ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆ జీవితాన్ని ఆస్వాదించినప్పుడు అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఏదైతే ఎక్కువ ఓవర్ అబండెన్స్ అవ్వడం కానీ, అవసరానికి మించి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వచ్చే పరిణామాల గురించి కూడా అమ్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది మాస్టర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్ 31st ఎపిసోడ్ గురించి నాలెడ్జ్ తీసుకుందాం మాస్టర్స్. సో ఐ ఇన్వైట్ రేఖా మేడం టు కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు ద సెషన్. అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. పురోగమనం చెందిన దివ్యాత్మలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సత్సంగాన్ని మొదలు పెడదాం మాస్టర్స్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, సహస్రాన్ని మాస్టర్స్, ఆనందానికి సహస్ర బీజాలు. ఆ బీజాల్లో ఒక్కొక్క బీజాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మాస్టర్స్. అమ్మ మనకి ఎంతో చక్కగా వివరిస్తూ మనందరినీ చేయి పట్టుకుని నడిపిస్తున్నందుకు ఆ దివ్యాత్మలందరికీ కూడా మనందరం ఎంతో కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్ చూపిస్తూ ముందుకు వెళ్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతి దాంట్లో కూడా సున్నితత్వం ఉంటుంది. ప్రకృతిలో ఉన్న ఆ మొక్కల్లో కావచ్చు, దేంట్లో అయినా సరే, అన్నిటిలో ఆ సున్నితత్వాన్ని మనం చూడగలము ఆ స్త్రీతత్వానికి కనెక్ట్ అయినప్పుడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం మాస్టర్స్. ఆ సున్నితత్వం ఏదైతే ఉందో అది యుగ యుగాల కింద, అంటే పూర్వకాలంలో శక్తీకరించిన స్త్రీత్వం ఎలా ఉంటుందో అమ్మ మనకు చెప్పుకుంటూ తీసుకువచ్చింది ఇప్పటి వరకు. ఎందుకంటే రాబోతున్న కాలం కూడా అదే మాస్టర్స్. ముందు ముందు మనం చూడబోతున్న రోజులన్నీ ఈ పురుషాధిక్యత సమాజం నుంచి స్త్రీ సాధికారత వైపుకి, అంటే ఏకత్వం వైపుకి మనం నడవబోయే రోజుల్లో ఉన్నందుకు, ఈ యుగ మార్పిడి సమయంలో మనం ఉన్నందుకు మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులమని భావిస్తూ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం నడిచే సమయం ఏదైతే ఉందో అది
ఎంతో గొప్ప మార్పుని మన భూమి మీద తీసుకువచ్చే రోజులు. ఆగస్టు 12వ తేదీ నిన్న 12/21 పోర్టల్ ఓపెనింగ్ డే మాస్టర్స్. ఎంతో అద్భుతంగా 1,44,000 మందితో మనం ధ్యానం చేసి సామూహికంగా ఆ పోర్టల్ కి కనెక్ట్ అయ్యాం మాస్టర్స్. ఎంతో అదృష్టవంతులం మాస్టర్స్. ఇప్పుడు ఉన్నాం మనందరం కూడా భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ కూడా ఆ గొప్ప యుగ మార్పిడికి మనం ఈ సమయంలో ధ్యానులుగా ఉండడం ఎంత పెట్టుకుంటే కానీ ఇంతటి అదృష్టం మనకి రాదు మాస్టర్స్. అలాగే 18వ తేదీ ఆగస్టు, అలాగే 21వ తేదీ ఖచ్చితంగా తప్పనిసరిగా అందరం కూడా ధ్యానంలో పాల్గొని మన చుట్టుపక్కల వారందరినీ కూడా ధ్యానంలో పాల్గొనవలసిందిగా వాళ్ళందరినీ ఈ యూనివర్స్ కనెక్టివిటీకి దగ్గరగా తీసుకువద్దామని మన వంతు సహాయం మనం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇవి ఎంతో అద్భుతమైన రోజులు. ఈ అద్భుతమైన సమయాన్ని మనం వృధా చేసుకోకుండా జ్ఞాన సాధనతో సత్సంగాలతో ఎక్కువ సమయాన్ని గడిపేలాగా చూసుకుందాం మాస్టర్స్. ఆ లక్ష్మీమాతతో మనం కనెక్టివిటీలో ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం మాస్టర్స్. సశక్తీకరించిన స్త్రీత్వానికి ప్రతి ఒక్కరిలో మనం ఆ స్త్రీత్వాన్ని మనం ప్రతి ఒక్కరిలో చూడబోతున్నాం మాస్టర్స్ రాబోయే కాలంలో. ఆ గొప్ప మార్పుకి ఇదే పునాది ఇప్పుడు జరిగే ఈ 12/21 పోర్టల్ ఓపెనింగ్. అదేమిటో అది మనం ఎందుకు ఆ విధంగా తయారవ్వాలి అంటే జరుగుతున్న మార్పు ఏదైతే ఉందో అది ఒక గొప్ప మార్పు. పురోగమనం మరియు దానితో అనుసంధానం అనే సబ్జెక్ట్ గురించే సరోజమ్మ గత 2 సంవత్సరాల నుంచి అంటే కరోనా ముందు నుంచి కూడా అమ్మ దీనిపైనే వర్క్ చేస్తూ ఉన్నారు మాస్టర్స్. మీరు ఆ మేడం యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఆ మేడం ఈ సబ్జెక్ట్ పైన ఎన్ని క్లాసులు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది మాస్టర్స్. ఇప్పుడు మనందరం కూడా దీనిని అందుకునే స్థితికి అతి దగ్గరగా వచ్చాము. అందుకే మనకి ఈ జ్ఞానం మన దాకా వస్తుంది. గత 7-8 సంవత్సరాల నుంచి అసెన్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది మాస్టర్స్. ఇప్పుడు ఇంకా వేగంగా జరుగుతుంది. ఇప్పుడు అద్భుతమైన రోజుల్లో మనం ఉన్నాము. ఈ నెల మొత్తం చెప్పాలంటే ఈ సృష్టిలో అన్ని సిద్ధంగానే అమర్చబడి ఉంటాయి. అన్ని మన కళ్ళ ముందే భోజనం ప్లేట్ లో భోజనం వడ్డించి పెట్టినట్టుగా మన కళ్ళ ముందే ఉంటాయి మాస్టర్స్. కాకపోతే అవి మనం చూసే స్థితికి మనం ఎదగాలి. ఆ ఫ్రీక్వెన్సీకి మనం ఎదిగినప్పుడు మన కళ్ళ ముందు ఉండేవి కనపడతాయి, మనం చూడగలుగుతాము. అలాగే మనకు వినపడనివి కూడా వినగలుగుతాం మాస్టర్స్. మనం ఆ ఫ్రీక్వెన్సీకి ఎదిగినప్పుడు మాత్రమే మన చుట్టుపక్కల ఉన్న ఆ అద్భుతమైన వాటిని మనం సెన్స్ చేయగలుగుతాం. మొత్తం ఆటంతా కూడా మన లోపల అంటే మన హృదయంలో జరుగుతుంది. ఇదే కదా మాస్టర్స్ మనం సాక్షి ఎపిసోడ్ లో కూడా చెప్పుకుంటున్నాం. మన వైబ్రేషన్స్ కనుక మనం పెంచుకోగలిగితే మన ముందు ప్లేట్ లో వడ్డించిన జ్ఞానం అంతా కూడా మనం అందుకోగలుగుతాము. చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం మాస్టర్స్. మనం ఇప్పుడు 1000 Seeds of Joy అనే పుస్తకం ద్వారా ఎంతటి అద్భుతమైన నాలెడ్జ్ ని చక్కగా లక్ష్మీమాత ద్వారా మనం ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అనేది మనం ఇది ఎగ్జాంపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మనం ఎందుకు పురోగమనం కావాలి? అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఈ రోజు ఈ స్థితిలో మనం ఎందుకున్నాము? మనం ముందుకు వెళ్ళాల్సిన దారి ఏంటి? అందులోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? ఏం చేస్తే ముందుకు వెళ్తాము?
ఇవన్నీ కూడా మనకు అమ్మ ఆల్రెడీ చెప్పేసింది మాస్టర్స్. ఏది ఎప్పుడు రావాలో అది మనకు ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మనకి అందే తీరుతుంది ఖచ్చితంగా. మన ప్రకంపనలు మెల్లమెల్లంగా పెరుగుతున్న కొద్దీ మన ఫ్రీక్వెన్సీ మారుతుంది. అప్పటి వరకు కనపడనివన్నీ కనపడటం మొదలు పెడతాయి, వినపడనివన్నీ కూడా వినపడడం మొదలు పెడతాయి. మన చుట్టూ ఒక అద్భుతమైన కాంతి, వెలుగు రేఖలు ఇవన్నీ కూడా మనకి కనిపించడం మొదలు పెడతాయి. ఈ టిఎస్ఓజే పుస్తకం కూడా అంతటి అద్భుతమైన జ్ఞానమే మాస్టర్స్. అమ్మ సీతాయనంలో కూడా ముందే చెప్పింది మనకి, ఇప్పుడు మనం అంతా లోపలికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని. స్త్రీత్వం అంటే లోపలికి వెళ్ళడమే, అంటే అంతర్ముఖం అవ్వడం. ఆ స్త్రీత్వంలో 3 రకాల ఆనందాలు ఉంటాయని ముందే చెప్పింది చాలా వివరంగా. అయితే ఎక్కడ ఆపిందంటే లాస్ట్ వీక్, పూర్వకాలంలో స్త్రీ నేతృత్వ సమాజంలో ఎంతో సున్నితత్వంతో నిండి ఉండేవంట మాస్టర్స్. ఏవి చూసినా సరే ఎంతో సున్నితత్వంతో హృదయం నిండి ఉండేదంట ప్రతి ఒక్కదానికి. ఆ సున్నితత్వాన్ని ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళట దాని గురించి. అలా హృదయం అంత అద్భుతంగా ఆనందంతో నిండిపోయి ఉండడాన్ని వాళ్ళు ఒక పండగలాగా జరుపుకునే వాళ్ళంట మాస్టర్స్. అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే, యుగ మార్పిడి జరుగుతున్నప్పుడు ఆ స్త్రీత్వం మరుగు అయ్యి పురుషాధిక్యత సమాజం మొదలైనప్పుడు సున్నితత్వానికి జాగా లేకుండా పోయింది, ప్లేస్ లేకుండా పోయిందంట. స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే సున్నితత్వంగా ఉంటూ మాటి మాటికి ఏడుస్తుంటే వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళని సమాజం స్టాంపు వేయడం మొదలుపెట్టింది. వాళ్ళని లూజర్ అనే పేరుతో కూడా పిలవడం జరిగింది. సున్నితత్వానికి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చోటే లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ సమాజంలో మార్పు జరగడం మొదలుపెట్టింది. ఇన్ని తరాల తర్వాత స్త్రీ నేతృత్వ సమాజం రాబోతుంది మాస్టర్స్. అంటే ఈ సున్నితత్వం మళ్ళీ రాబోతుంది. చాలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మాస్టర్స్, ఎన్నెన్నో గొప్ప గొప్ప మార్పులు జరుగుతున్నాయి. అందుకే ముందుగానే మనం చెప్పుకున్నాం ఇది యుగ మార్పిడికి గొప్ప సమయం అని. గత కొన్ని సంవత్సరాల నుంచి రాబోయే రోజుల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక కొత్త వ్యవస్థ ఉద్భవించింది. అంటే స్త్రీ నేతృత్వ సమాజంలోకి మనం సమానత్వంలోకి, సమత్వంలోకి వెళుతున్నాము. అయితే మొదట్లో చాలా మెల్లమెల్లంగా జరిగింది. ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరిగింది. చాప కింద నీరులాగా తెలియకుండా స్ప్రెడ్ అయింది మాస్టర్స్. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ప్రాసెస్. మన నమ్మక వ్యవస్థల పైన మొట్టమొదటి మార్పు దానిపైనే జరిగింది. ఇప్పుడు మొదలైంది పాత నమ్మక వ్యవస్థలు అన్నింటినీ బద్దలు కొట్టే సమయం ఆసన్నమైంది. న్యూ ఎనర్జీలోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్ మనందరం కూడా. ఇక ఇక్కడి నుంచి పరుగులే పరుగులు అని అంటోంది అమ్మ. మొదట్లో చాలా నెమ్మదిగా ఈ మార్పులు ఉన్నా తర్వాత మన ఊహకి కూడా అందనంత ఇదిగా, ఊహకి కూడా ఊహాతీతము అని చెప్తున్నారు ఇక్కడ మనం. ఎందుకంటే మనం మొదటి అడుగు పడేదే ఈ నమ్మక వ్యవస్థల పైనే. అయితే ఆనంద్ కరుణేష్ గారు అడుగుతున్నారు అమ్మని, అయితే అమ్మ ఈ రాబోతున్న సామాజిక వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా ఆడవాళ్ళ కంట్రోల్లోనే ఉంటుందా అని అడిగారు. ఎందుకంటే స్త్రీ నేతృత్వ సమాజం కాబట్టి. పురుషాధిక్యత సమాజం అన్నాం కదా, అందుకని ఆనంద్ గారికి డౌట్ వచ్చింది.
ఇప్పుడు స్త్రీ ఆధిక్యత సమాజంలోకి ఎంటర్ అవుతున్నామా, ఇక్కడ స్త్రీదే పై చేయిగా ఉంటుందా, ఆమె కంట్రోల్లోనే అందరూ ఉంటారా అనే డౌట్ వచ్చింది మాస్టర్స్. అయితే అమ్మ ఏం చెప్తుందో చూస్తాం. మన ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న ఈ పురోగమన స్థితిలో ఇప్పుడు ఉన్న ధ్యానుల్ని ఎవరిని అడిగినా కూడా దీనికి ఆన్సర్ చెప్పేయగలరు మాస్టర్స్. అందులో BYM గ్రూప్ లో వాళ్ళైతే చాలా ఈజీగా చెప్పగలరు, బియాండ్ యువర్ మైండ్ అనే గ్రూప్ లో. ఎందుకంటే అక్కడ సరోజమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి దీనిపైనే వర్క్ చేస్తున్నారు కాబట్టి. స్త్రీ నేతృత్వ సమాజంలో ఉన్న వ్యవస్థలో ఎవరికి పవర్ అనేది అక్కర్లేదంట మాస్టర్స్. అక్కడ కంట్రోల్ అనేది అసలే ఉండదు. అమ్మ ఏం చెప్తుందంటే ఇది కంట్రోల్ చేయడం కాదు, ఇక్కడ ఎవరు పవర్ లో లేరు, ఆధిపత్యంలో ఎవరు లేరు, ఇక్కడ ఎవరు ఎవరిని కంట్రోల్ చెయ్యట్లేదు నాయనా. ఇది పురుషాధిక్యత సమాజం గురించి కాదు, ఇది కేవలము స్త్రీ సమర్పణ గురించి. ఇది పురుషాధిక్యత సమాజం నుంచి స్త్రీ ఆధిక్యత సమాజం వైపుకి కాదు మనం అడుగులు వేస్తున్నది, స్త్రీ నేతృత్వ సమాజంలోకి అడుగులు వేస్తున్నాము. క్లియర్ గా చెప్పింది మాస్టర్స్ అమ్మ. అమ్మ ఏమంటుందంటే స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ మనసుల్ని వాళ్ళ హృదయాలకి సమర్పించుకోవటమే ఈ రాబోతున్న యుగము. చూడండి ఎంత అద్భుతంగా చెప్పింది. మన మనసుల్ని మన హృదయాలకు సమర్పించుకునే రోజులట స్త్రీ నేతృత్వ సమాజం అంటే. స్త్రీ అంటే హృదయంలోనికి చూడటం, పురుషుడు అంటే మనసుతోకి చూడటం అనేది మనం ముందుగానే చెప్పుకున్నాం కదా మాస్టర్స్. మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్ లోనే చెప్పుకున్నాం, ఇది 3rd డైమెన్షన్ లో ఉండే పీపుల్ మైండ్ తోనే ఆలోచిస్తారు అని. 4th డైమెన్షన్ లోకి ఎదుగుతున్న పీపుల్ ఈ హృదయం నుంచి ఆలోచించటం మొదలు పెడుతున్నారు. ఇంట్యూషన్ లో నుంచి ఏం వినిపిస్తే అదే నమ్మడం మొదలు పెడుతున్నారు ప్రస్తుత మానవాళి. మనస్సు హృదయానికి సమర్పించుకున్నప్పుడు ఆ స్త్రీత్వానికి పురుషత్వానికి మధ్య సంతులనము ఆటోమేటిక్ గా జరిగిపోతుందంట మాస్టర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మన మనసు ఎప్పుడైతే హృదయానికి మనం సమర్పించుకోవటం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా స్త్రీత్వానికి పురుషత్వము ఆటోమేటిక్ గా ఆ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ జరిగిపోతుందంట. మనం ఏం చెయ్యక్కర్లేదు. మైండ్ తో ఆలోచించేవన్నీ పురుషత్వం అయితే హృదయంతో ఆలోచించేటవన్నీ స్త్రీతత్వానికి సంబంధించినవి. అంటే ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోనికి ప్రవేశించడం అనమాట. ఇక్కడ జరుగుతోందంత ట్రాన్సిషన్, పురోగమనం. స్త్రీత్వం అంటే ప్రకృతి, భూమాత, పశుపక్షులు, సమస్త జీవరాశులు ఇవన్నీ కూడా చాలా సున్నితత్వంతో ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మెల్లమెల్లంగా పురోగమనం వైపు వెళుతూ ఉన్నప్పుడు వీటన్నింటితో ఒక అలైన్మెంట్ కుదరక, సింక్ అవ్వక ఒక మానవుని యొక్క మైండ్ మాత్రమే ఆ స్థితిలో ఉందంట మాస్టర్స్. మిగతావన్నీ కూడా అందులో అలైన్మెంట్ అవుతున్నాయి అంట. ఒక మనిషి యొక్క మనస్సు మాత్రమే అందులోకి సింక్ అవ్వట్లేదంట మాస్టర్స్. వీటన్నింటిలో వేటి మధ్య ఇముడ్చుకోవాలో తనకి తెలియట్లేదంట మనసుకి. భూమి మీద ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంట. అయితే అందరికీ కాదు మాస్టర్స్ ఈ పరిస్థితి, బహు కొద్ది మందికి మాత్రమే ఈ భూమి మీద ఉన్న వాటిని అర్థం చేసుకోవటం మొదలు పెట్టారు. ఇంకొంత అర్థం చేసుకోవటానికి ఇంకొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఆనంద్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక నుంచి అందరూ స్త్రీల కంట్రోల్లో ఉండాలా అని అడిగారు. అంటే కాదు అని చెప్తోందమ్మ. ఆ రోజుల్లో స్త్రీ నేతృత్వ సమాజంలో అప్పుడు అక్కడున్న సామాజిక వ్యవస్థ అంతా ఆ సమయంలో ఉన్న స్త్రీ నేతృత్వానికి కంప్లీట్ గా సమర్పణ భావంలో ఉండేవారట మాస్టర్స్. సమర్పణ భావంతో ఉన్నా
అప్పుడున్న స్త్రీలకి ఎవ్వరు బానిసలుగా లేరు, ఉండేవాళ్ళు కాదు. వాళ్ళేమి రాజు రాణి పాత్రలు ఇవన్నీ వహించేవాళ్ళు కాదు. ఎవరి కంట్రోల్లో ఎవరు ఉండేవాళ్లే కాదు. వాళ్ళు తన సొంత ఇష్టంతోనే పూర్తి సమర్పణ భావంతో ఉన్న రోజులవి అని చెప్తూ ఈ పుస్తకంలో ముందు ముందు ఎంతో గొప్ప విషయాలు రాబోతున్నాయి అని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ రాబోతున్నవి ముందు ముందు నా జన్మలు ఏవైతే ఉన్నాయో, నేను ఏ జన్మలు ఎత్తానో వాటిల్లో అతి ముఖ్యమైనవి ఏమిటో వాటి గురించి నేను వివరించబోతున్నాను. ఏ జన్మలు అంటే కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ గా చెప్తుంది మాస్టర్స్. అమ్మ, మొట్టమొదటి జన్మ సీతగా అవతరించాను. అలాగే అంటే ఇంపార్టెంట్ జన్మల గురించి చెప్తున్నాను. తర్వాత రాధ గురించి చెప్తున్నాను. రాధలాగా నేను జన్మ తీసుకున్నప్పుడు దాని గురించి నేను చెప్పబోతున్నాను. అదే కాదు, ద్రౌపది లాగా కూడా నేను జన్మ తీసుకున్నాను. ఆ శ్రీకృష్ణుల వారితో ఈ 2 అవతారాలు ఎత్తింది. ఒకటి రాధగాను, ఒకటి ద్రౌపదిగాను. ఈ కథలేవైతే మీ ముందుకు తీసుకువస్తున్నాను, ఎన్నో యుగాల నుంచి చాలా చాలా మార్పులు జరిగాయి. ఎందుకంటే ఆ స్త్రీ నేతృత్వ సమాజం నుంచి పురుషాధిక్యత సమాజం వైపుకి రోజులు మారుతున్నప్పుడు మన పురాణాలలో ఎన్నో మార్పులు చేర్చబడ్డాయి. ఏవైతే వాటిలో రాయకుండా దాచబడ్డాయో విషయాలు, వాటన్నింటినీ నేను సంపూర్ణంగా బయటికి తీసుకువస్తాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా హీల్ చేయడానికి అని చెప్తుంది మాస్టర్స్ అమ్మ. అయితే వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నీ కథ చెప్తే మాకు హీలింగ్ ఏంటమ్మా, మాకు హీలింగ్ ఎలా జరుగుతుంది అనే డౌట్ వస్తుంది మాస్టర్స్. హీలింగ్ ఎవరికో కాదు మాస్టర్స్, మనకే అవుతుంది. ఎందుకు అంటే అమ్మ చెప్తుంది విన్నాం. ఎలా అంటే మన గతమే మన వర్తమానం. ఈ రోజు మనం ఎందుకు ఇలా ఉన్నామంటే మనం మన గతం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి, మన భవిష్యత్తు మన వర్తమానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. మన గతం ఏమిటి? మన గతం అంతా కూడా మన పురాణాలే మాస్టర్స్. ఎందుకంటే అవి మనం చదివినప్పుడల్లా, పురాణ గాథలు ఏవైతే ఉన్నాయో అవి మనం చదివినప్పుడల్లా మనసు మనకి ఏదో ఒక సమయంలో విలవిల్లాడిపోతుంది. అది మన వర్తమానం మీద ప్రభావం చూపుతుంది. సీతమ్మ తల్లి కథ విన్నప్పుడల్లా మనందరికీ గుండె పిండేసినంత బాధ కలిగి ఉంది మాస్టర్స్. సీతాయనము అమ్మ సరోజమ్మ ఎంతో అద్భుతంగా మనసుకి హృదయానికి హత్తుకునేలాగా చెప్పింది మాస్టర్స్. వినని వాళ్ళు వినండి మాస్టర్స్ దయచేసి. ఆ తల్లి కథ విన్నప్పుడు సీతాయనంలో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలిసాయని మనకు ఎంతో ఆనందం కలిగింది. సో అమ్మ ఏం చెప్తుందంటే, నా కథ ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని వస్తే ఈ భూమి మీద అందరికీ హీలింగ్ జరుగుతుంది. ఇక్కడ జరిగే హీలింగ్ ఒక్కరికి మాత్రమే కాదు, ఇది సామూహికంగా జరిగే హీలింగ్ అని చెప్తుంది. ఇది ఒక్కరిది కాదు. అదే కాదు, ఇంకా చాలా వివేకం తీసుకువస్తాను. దేని గురించి అంటే మనలో ఉన్న చక్రాల గురించి, పంచభూతాల గురించి, తత్వాల గురించి. అవి మనకు ఎంత ఇంపార్టెంటో నేను ముందు రోజుల్లో చెప్పబోతున్నాను. వెంటనే మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఆ అమ్మ చెప్తుంది ఆ కింద ఏవైతే 3 చక్రాలు ఉన్నాయో, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, ఆ క్రింది 3 చక్రాల గురించి ఈ పుస్తకంలో నేను వివరించబోతున్నాను అని చెప్పింది. అయితే ఇక్కడ మనందరికీ ఏమనిపిస్తుందంటే, మిగతా 4 చక్రాల గురించి మనకు ఎవరు చెప్తారమ్మా, మరి వాటి సంగతి ఏంటి అనే డౌట్ వస్తుంది. ఈ మనుషులకు ఉన్న ప్రాబ్లమే ఇది మాస్టర్స్. ఏంటి అంటే
మనం ఎప్పుడూ వర్తమానంలో కాకుండా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటాం. వర్తమాన క్షణంలో ఉంటూ ఆ క్షణాన్ని మనం ఆస్వాదించటం మానేసి ఎప్పుడు భవిష్యత్తు వైపే తొంగి చూస్తూ ఉంటాం. ముందు అసలు అమ్మ ఏం చెప్తోందనే విందాము అనే ఆలోచన ఎంతో కొద్ది మందికే ఉంటుంది. అందరూ భవిష్యత్తు వైపు చూసేవాళ్ళు. అందులో ఏముంది? ఆ చక్రాల గురించి అమ్మ ఎందుకు ఇంత పర్టికులర్ గా 3 చక్రాల గురించి చెప్తుంది అని ఆలోచించాలి. మీకు కావాల్సినట్టు మీ జీవితం ఎందుకు ఉండట్లేదో ఆ 3 చక్రాల మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తుంది అమ్మ. అందుకే ముందు ఈ 3 చక్రాల గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆ తర్వాత చక్రాల గురించి తర్వాత ఆలోచించొచ్చు. ముందు ఈ 3 చక్రాలలోనే కదా మన జీవితం మొత్తం నడుస్తుంది. ఇక్కడితో 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ పుస్తకంలో 3, 4 భాగాలు కంప్లీట్ అయ్యాయి మాస్టర్స్. ఇక్కడ నుంచి 5వ భాగం స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. ఈ 5వ భాగంలోకి వచ్చేటప్పటికి నేను అంటే లక్ష్మీమాత చెప్తుంది. నేను మా సోల్ ట్రైబ్ ఏదైతే ఉందో దాని గురించి ముందు రాబోయే రోజుల్లో ఎన్నో విషయాలు, ఎన్నో రహస్యాలు మీకు చెప్పబోతున్నాను. మా సోల్ ట్రైబ్ అంటే నాతో పాటు ప్రతి జన్మలో నాతో కలిసి జన్మలు తీసుకున్న ప్రతి ఒక్క ఆత్మ ఏదైతే ఉందో దివ్యాత్మ, వాళ్ళందరి గురించి కూడా నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆ విషయాలు ఎన్నెన్నో ఆధ్యాత్మికత మార్గాలకు దారి తీశాయంట మాస్టర్స్. ఆ సోల్ ట్రైబ్స్ నడిచిన మార్గం ఏదైతే ఉందో, ఆ ఆధ్యాత్మిక మార్గాలు ఏవైతే ఉన్నాయో అవే మెల్లమెల్లంగా ఇప్పుడున్న మతాల కింద మారాయి. ఎప్పుడైతే స్త్రీ సాధికారత సమాజం నుంచి పురుషాధిక్యత సమాజంలోకి మారుతూ వచ్చిందో ఆ ఆధ్యాత్మికత కూడా మతాల కింద మారిపోయింది. నేను ఈ భాగంలో ఎన్నెన్నో విషయాలు చెప్పబోతున్నాను. అంటే ఎన్నో మతాల గురించి, అమ్మ అన్ని మతాలలో ఏ ఏ జన్మలు తీసుకుందో వాటి గురించి. ఎగ్జాంపుల్ కి బుద్ధిజం తీసుకుంది. బుద్ధిజంలో అమ్మ గౌతమ బుద్ధుని గురించి వివరించబోతుంది. ఎందుకు గౌతమ బుద్ధుని గురించి వివరించబోతుందంటే అమ్మ అక్కడ యశోదరగా జన్మ తీసుకుంది కాబట్టి బుద్ధిజం గురించి మాట్లాడుతున్నాం. నా అవతారం గురించి అంటే యశోదరగా జన్మ తీసుకున్న నా గురించి మరియు నాతో సమకాలీనుడైన గౌతమ బుద్ధుడు గురించి నేను చర్చించటం చేస్తాను. అదే కాదు, నేను సరస్వతి అమ్మ ఎంచుకున్న మార్గం గురించి కూడా వివరంగా చెప్తాను. అదే కాదు, శ్రీ మహావిష్ణువు గురించి, ఆయనే ఆది బుద్ధ అనే జన్మ తీసుకున్నారు దాని గురించి కూడా నేను వివరించబోతున్నాను. మా సోల్ ట్రైబ్ అంతా ఏ దివ్య ప్రణాళికలతో జన్మలెత్తాము, అది ఏ మతమైనా కావచ్చు, హిందూ మతం కానీ, బౌద్ధ మతం గురించి కానీ, క్రైస్తవ మతం కానీ, అందులో ఉన్న స్త్రీతత్వంలో ఉన్న ఎన్నో విషయాలు మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. అలాగే ఇక్కడ వరకు 5వ భాగం మాస్టర్స్. ఆ తర్వాత 6వ భాగంలోకి వచ్చేటప్పటికి అమ్మ ఏం చెప్తానంటుందంటే ఆనంద్ కరుణేష్ గారితో అంటుంది, నువ్వు నన్ను ఏ క్వశ్చన్ అయినా సరే అడగొచ్చు అని ఆనంద్ గారితో అంటుంది 6వ భాగంలో. ప్రస్తుతం నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే 3వ చక్రం నుంచి 4వ చక్రంకి వెళ్లే స్థితిలో ఉన్నావు. అంటే మణిపూరకం నుంచి అనాహత వైపుకు నువ్వు ప్రయాణిస్తున్నావు ఇప్పుడు. అయితే ఈ 2 చక్రాల గురించి నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు, ఎందుకంటే నువ్వు ఆ రెండిటి మధ్యలో ప్రయాణిస్తున్నావు కాబట్టి. తర్వాత ఆఖరి భాగంలో మీకు అందరికీ నేను గైడెన్స్ ఇస్తాను 7వ భాగంలో.
దేని గురించి అంటే ఈ మానవాళి అంతా కూడా సశక్తీకరించిన స్త్రీత్వం ఏదైతే ఉందో అది ఎలాంటి మార్గం అంటే మాస్టర్స్ ఆనందంతో కూడి ఉన్న మార్గం అంట. మనకి ఎప్పుడైనా డౌట్ వస్తే మనం ఆ మార్గంలో ఉన్నామా లేదా అని, మనం సరిగ్గా ఆ స్త్రీతత్వ మార్గంలో నడుస్తున్నామా లేదా అనే డౌట్ వచ్చినప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మన హృదయము ఎంతో ఆనందంతో నిండిపోయి ఉంటుందండి మాస్టర్స్. సంతోషం వేరు, ఆనందం వేరు. మన హృదయం ఎప్పుడైతే ఆనందంతో నిండిపోయి ఉంటుందో అప్పుడు మనం స్త్రీతత్వానికి కనెక్ట్ అయ్యి ఉన్నట్టు. రెండిటికి తేడా ఉంది. ఎందుకు అంటే ఈ ఆనందం నుంచే బ్రహ్మానందానికి మార్గం ఏర్పడుతుంది. ఆ ప్రీమోర్టియల్ జాయ్ అనేది ఏదైతే ఉందో దానికి మనం ప్రయాణించాలి అంటే ముందు మనము ఆనంద స్థితితో కనెక్ట్ అయి ఉండాలి. జాయ్ఫుల్నెస్ తోటి ఉండాలి ఎప్పుడు. దానికి మనం ఆనందంగా ఉండడానికి ఏ కారణం అక్కర్లేదు. మన హృదయం ఎప్పుడూ ఆనందంతో కనెక్ట్ అయి ఉంటుంది మన స్త్రీతత్వంలో కానీ ఉంటే. ఇదే సెల్ఫ్ చెక్ మాస్టర్స్. ఇప్పటి వరకు సరస్వతి మాత కొంత భాగం చెప్పింది, మాట్లాడింది. తర్వాత నుంచి అందుకున్న జ్ఞానం అంతా కూడా ఇప్పుడు ఏదైతే అందుకుంటున్నామో అది లక్ష్మీమాత నుంచి మనం వింటున్నాం. ఆ తర్వాత ముందు ముందు రాబోయే రోజుల్లో పురోగమనం చెందిన ఎంతో మంది దేవీ దేవతలందరూ కూడా వచ్చి మనతో మాట్లాడుతారు. సో ముందు ముందు రాబోయేదంతా కూడా అదే. మనకు తెలిసిన హిందూ మతంలో ఉన్న దేవీ దేవతలు మాత్రమే కాదు, ఎవరైనా సరే పురోగమనం చెందిన గాడెసెస్ ఎవరైతే ఉన్నారో లైక్ దేవి తార, మేరీ మెగ్దలిన్, క్వానియన్, ఇలా ఎంతో మంది. అన్నీ మనకు తెలియాలన్న రూల్ ఏమీ లేదు కదా మాస్టర్స్. మనకి లక్ష్మీమాత, సరస్వతి మాత, గాయత్రి మాత ఇలా హిందూ పురాణంలో ఉన్న దేవతలు దేవీలు మాత్రమే కాదు, మిగతా మతాలలో కూడా ఉన్న దేవతలు కూడా మనకి కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని మనం అందుకోవచ్చు. అయితే నెక్స్ట్ రాబోతున్న కాలంలో జరిగే మార్పు స్త్రీ సశక్తీకరణ గురించి జరుగుతూ పురుషత్వానికి గౌరవం ఇస్తూ ఈ స్త్రీ నేతృత్వం వైపుకి వెళ్తామంట మాస్టర్స్. మనం చూడండి అంత అద్భుతంగా లక్ష్మీమాత పదాలు వాడిందో ఇక్కడ. జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా వాడింది. స్త్రీ సశక్తీకరణ జరుగుతూ అట్ ది సేమ్ టైం పురుషత్వానికి కూడా గౌరవం ఇస్తూ స్త్రీ నేతృత్వం వైపుకి మనం అడుగులు వేస్తాము. అంటే ఏకత్వం వైపు ప్రయాణం చేస్తున్నాము అని. అయితే ముందు ముందు రాబోతున్న రోజుల్లో వేరే దేవీ దేవతలు వచ్చి ఎవరైతే మాట్లాడతారో అది దేని గురించి అంటే కింది 3 చక్రాలకి పైన 3 చక్రాలకి, అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, ఆ పైన విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. పైన 3 చక్రాలు, కింద 3 చక్రాలు ఏవైతే ఉన్నాయో దానికి మధ్యలో ఉన్న చక్రం ఏంటి అంటే ఈ అనాహత చక్రం. దానినే అమ్మ హార్ట్ చక్ర అంటుంది, హృదయ స్థానం అనుకున్నాం. ఆ హృదయ స్థానం అనేది విశుద్ధికి మణిపూరకానికి మధ్య వంతెనలాగా పనిచేస్తుందంట మాస్టర్స్. వాటి గురించి రాబోయే రోజుల్లో కొత్త పుస్తకాల్లో, ఇప్పుడున్న ఈ పుస్తకంలో కాకుండా రాబోయే పుస్తకాల్లో ఆ జ్ఞానాన్ని అందిస్తారట ఆ మాస్టర్స్. ఈ పైనున్న 3 చక్రాలకి, కింద ఉన్న 3 చక్రాలని, మధ్యలో ఉన్న హార్ట్ చక్ర దగ్గరికి ఎలా మనందరం కూడా ఒక అలైన్మెంట్ లోకి వాటిని తీసుకురావాలి అనేది చెప్తారు. ఆ జ్ఞానాన్ని మనకు అందించబోతున్నారు. ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ చక్ర అలైన్మెంట్ లోకి అది చేసి